హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రదర్ వీడియోస్. ఈరోజు అయితే ఈ బిర్యానీ ఎలా డెకరేట్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఫ్రీ టైం దొరికింది దీన్ని ఈ టైంలో మీకు చిన్న హాట్ అయితే వేసాను బిర్యానీ రైస్ మీద. ఆ రైస్ ఎట్లా దమ్ ఎలా వచ్చింది, రైస్ ఎట్లా అయిందో కూడా వీడియో తీసాను చూడండి. లాస్ట్లో మన మీల్స్ కూడా వేసాం మన కర్రీ పాయింట్లో, అది కూడా కస్టమర్ పెట్టుకుంటే అది కూడా తీసాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను కర్రీస్ ఎట్లా చేయాలంటే అని చెప్పి, ఎందుకంటే నేను ప్లాన్ చేస్తున్నాను ఎట్లా చేయాలని చెప్పి అది కుదరట్లేదు తీసేటప్పుడు. నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను కర్రీస్ ఎట్లా చేయాలి, బిర్యానీ ఎట్లా చేయాలి, ఏ మసాలా కలకలైందనేది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకి బిర్యానీ ఎలా చేయాలన్నది నేను అప్లోడ్ చేయలేదు. దానిపైన డెకరేట్ చేసి దమ్ ఎంతసేపు పెట్టాలి ఏంటన్నది చూపించాను చూడండి. ఇదైతే 8 kgs బిర్యానీ 20 minutes పెట్టాను నేనైతే. అంటే నేను కలిపిన మసాలాలకి దాంట్లో ఉన్న క్వాంటిటీకి ఈ రైస్ నేను తీసిన, అంటే రైస్ దమ్ములు వేసేటప్పుడు మనం ఎంత బాయిల్ మామూలు 70% బాయిల్ పెడితే ఒక టైం పెట్టాలి, 50% ఒక టైం పెట్టాలి. అట్లా ఆ పర్సంటేజ్గా రైస్ తగ్గట్టు మనం టైం పెట్టుకోవాలి. అన్నిటికి ఒకటే టైమింగ్ పెట్టాలని కాదు, ఎవరికి తగినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇదైతే రోజు వాటర్ వేస్తాను చూడండి. ఆ రోజు వాటర్ ఎందుకంటే ఫ్లేవర్, మీరు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే బిర్యానీ గ్రేవీ తయారు చేశాను పక్కన చికెన్ బొక్కలతో సూప్ లెక్క. ఇప్పుడే దమ్ము పెట్టాను కదంతా, బిర్యానీ దమ్ము రెడీ అయిపోయింది. ఇప్పుడే దమ్ము తీస్తున్నాను, బిర్యానీ ఎలా ఉందో చూస్తాం రండి. ఇప్పుడైతే పైన ఉన్న గిన్నె తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటున్నా, ఎందుకంటే అదే నీళ్ళు పెట్టాను పైన వేడిగా ఉంటుందని. ఇప్పుడే దమ్ము ఓపెన్ చేసాం చూడండి. మన వేసిన లవసంలో ఎట్లా వచ్చిందో పైన హాట్ వేసిన సర్దా. ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది చేయడానికి. పైన ఆనియన్స్, పుదీనా నెయ్యి అన్నీ వేసాం ఆల్రెడీ. రైస్ ఎట్లా ఉందో చూద్దామనండి పైన. ఇది మనం వేసే రైస్ బయట 150, 160 అమ్ముతారు రైస్. మనం వేసే రైస్ 100 రూపీస్కే దొరుకుతుంది మన దగ్గర. కావాలంటే మనకి కింద మెసేజ్ పెట్టండి ఎవరన్నా, సో నెంబర్ పెడతాను. ఈ రైస్ చూడండి ఎట్లా ఉందో. సేమ్ ఒక సేమియా ఎట్లా ఉంటుంది, సేమియా బాస్మతి సేమ్ అట్లా ఉంటుంది. నెంబర్ 1గా చూడడం అవసరం లేదు. స్మూత్గా రెడీ అయిపోయింది రైస్, సాఫ్ట్గా అయింది. కింద మసాలా కూడా మంచిగా రెడీ అయింది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నె అయితే బయటికి వెళ్ళిపోతాయి. కస్టమర్లు వెయిటింగ్ ఆల్రెడీ. మనది లేట్ అయింది కొంచెం ఈరోజు, కస్టమర్లు వెయిట్ చేస్తాను. అందుకే కొంచెం ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఇప్పుడు అది మూత పడేస్తే వచ్చి తీసుకెళ్తారు. ఇదే చూడండి, కస్టమర్ అయితే పెట్టుకుంటున్నాడు ఈ అబ్బాయి, అంటే తెలిసిన అబ్బాయి, అందుకని ఆయన పెట్టుకోమన్నా. కర్రీస్ ఎట్లా ఉన్నాయంటో, ఏమేమి రకాలు వేసారు కూడా, నేను చేసిన ఐటమ్స్ కూడా చూడండి ఏమేమి వేసుకుంటున్నాడు ఈరోజు చేసిన ఐటమ్స్. అంటే ఇవన్నీ తీయచ్చు కదా అంటే తీయడానికి నా టైం కుదరలేదు, కానీ నేనే చేస్తాను కదా అప్పుడు కుదరట్లేదు. నేను చేసిన పుదీనా రైసు, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, సాంబారు, పప్పు. ఇదైతే బెండకాయ ఆల్ మిక్సింగ్ చాలా అంటే ఉండే పల్లీలు ఇవన్నీ మిక్స్ చేసినది పుదీనా రైస్. ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి దాంట్లో కొన్ని రకాలు యాడ్ చేసి తయారు చేసిన రైస్. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే పప్పు పాలక్ పప్పు. ఇదైతే బీరకాయ మిల్క్, బీరకాయని పాలిష్ చేసిన కర్రీ. ఇది చికెన్ విత్ పచ్చిమిరపకాయ పేస్ట్, అంటే పచ్చిమిరపకాయ చికెన్ అని చెప్పి కొంచెం కారం వేయకుండా పచ్చిమిరపకాయ తయారు చేసిన చికెన్ కర్రీ ఇది. ఇంకా గిరాక్ స్టార్ట్ అవ్వలేదు మనకి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది పాలక్ పప్పు. ఈరోజు ఐటమ్స్ ఇవి, అంటే రోజు ఒక ఐటమ్స్ ఉంటాయి. ఒక రోజు ఒక ఐటమ్స్, ఒక రోజు ఒక ఐటమ్ తయారు చేస్తుంటాం కర్రీ పాయింట్లో. మార్నింగ్ రాగానే నేను కర్రీస్ అన్ని రెడీ చేసుకుని నెక్స్ట్ లాస్ట్లో రైస్ వేసుకుని దమ్ బిర్యానీ చేసి అదే డ్యూటీ అయిపోద్ది. ఒకరోజు ఒక ఐటమ్స్ ఉంటాయి. ఈరోజు ఐటమ్స్ అయితే ఇవి. రేపు ఐటమ్స్ మళ్ళీ రేపు మనకు చెప్తారు, దాన్ని బట్టి చేస్తూ ఉంటాం అక్కడ మెటీరియల్ బట్టి. అవి తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఆ టైం కొద్దిగా చేయట్లేదు. సార్ నెక్స్ట్ నేను కంపల్సరీ రోజుకో వీడియో చెప్పిన అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్లే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అవుతుంది.